ఫ్యాటీ లివర్‌కి ట్రీట్మెంట్ చెప్పమని ఒక సబ్‌స్క్రైబర్ కామెంట్ చేశారు. అయితే మీరు నార్మల్‌గా స్కానింగ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? కొందరిలో ఫ్యాటీ లివర్ అని కనిపించడం, ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఇలా ఫ్యాటీ లివర్ అని కనిపిస్తుంది గదా! మరి ఫ్యాటీ లివర్‌కి ట్రీట్మెంట్ ఏంటి? అన్నిటికంటే మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే, మీరు ఒకవేళ ఓవర్ వెయిట్ ఉన్నా, లేకపోతే ఒబేస్ ఉన్నా మీరు వెయిట్ అనేది తగ్గాల్సి ఉంటుంది. మీ నార్మల్ వెయిట్‌కి రావాలి. అంటే మీ బీఎంఐ అనేది నార్మల్ రేంజ్‌లో మెయింటైన్ చేయాలి. అలా వెయిట్ అనేది మీరు ఒక 5-7% వరకు మీ బాడీ వెయిట్ తగ్గిరనుకోండి, ఫ్యాటీ లివర్ కూడా చిన్న చిన్నగా నార్మల్‌కి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది అన్నిటికంటే మెయిన్ ట్రీట్మెంట్. సెకండ్ ఏంటంటే మీ డైట్‌లో వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అనేది మంచిగా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈ ఫైబర్ ఉన్న ఫుడ్స్ మంచిగా తీసుకోవాలి. ఎగ్జాంపుల్ కీరా, క్యారెట్ గానీ, బీట్రూట్ గానీ ఇలా స్లైసెస్. దాంతో పాటు ఈ వెజిటబుల్స్ అన్ని రకాల వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ వీటన్నిటిలో ఫైబర్ మంచిగా ఉంటుంది. ఇది మీ డైట్‌లో మంచిగా ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ రెడ్ మీట్ అనేది అవాయిడ్ చేయాలి. చికెన్ ప్రిఫర్ చేసుకోవచ్చు గానీ రెడ్ మీట్ అనేది అవాయిడ్ చేయాలి. దానివల్ల కూడా ఈ ఫ్యాటీ లివర్ అనేది ఇంకా డిటోరియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మీరు ఎక్కువగా తీసుకుంటే. అదే కాకుండా ఈ బయట దొరికే బేకరీ ఐటెమ్స్ గానీ, ఈ మైదా ఐటెమ్స్ లేకపోతే కూల్ డ్రింక్స్ గానీ, స్వీట్ ఐటెమ్స్ ఇవైతే కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. ఇది మెయిన్ రీజన్ నార్మల్‌గా ఇప్పుడు యంగ్ ఉన్న వాళ్ళలో కూడా ఈ ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువగా రావడానికి. సో మీరు ఈ డైట్‌లో ఇవి మంచిగా కంట్రోల్ చేసుకున్నారనుకోండి, మీ ఫ్యాటీ లివర్ అనేది నార్మల్ లెవెల్‌కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాంతో పాటు డాక్టర్ మీకు మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తే అది కూడా కోర్స్ లాగా వాడండి. దాంతో పాటు డైట్ కూడా మస్ట్. అండ్ ఫైనల్‌గా ఎక్సర్సైజ్ కూడా డైలీ ఒక 30 మినిట్స్ టు 1 అవర్ ఎక్సర్సైజ్ అనేది మ్యాండేటరీ చేసుకోండి. అలా చేస్తే హెల్తీగా ఉంటారు. మీ ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్ కూడా తగ్గుతుంది. మీకు కూడా ఇలా అల్ట్రాసౌండ్‌లో ఫ్యాటీ లివర్ వచ్చి ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.